నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాల్సిందే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీనియర్లలో ఆనందం కంటే గుబులే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకో తెలుసా? ఒకరి తర్వాత ఒకరు సీనియర్లు బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి. వస్తున్నాయి అనే కంటే కల్పిస్తున్నారు అంటే కరెక్టేమో. ఎన్నికల ముందు కూడా కొందరు సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోయారు. ఎన్నికల తర్వాత అది జోరందుకుంది. అసలు వరుసగా సీనియర్ కాంగ్రెస్ లీడర్లను టార్గెట్ చేస్తోంది ఎవరు? జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేష్ గౌడ్, ఇప్పుడు మధు యాష్కి గౌడ్ వంతొచ్చిందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో మధు యాష్కిని సొంత పార్టీ నేతలే ఓడించారా? అసలు ఆ లీడర్ల వెనకున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? ఒరిజినల్ కాంగ్రెస్ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? దీనిపై ఈ స్టోరీలో చర్చిద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ అంతర్గత విభేదాలు మాత్రం చల్లారడం లేదు. తాజాగా నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన తెలంగాణ రాజకీయాల్లో పెను కలకలం రేపుతోంది. సీనియర్ నేత ఈశ్వరమ్మ వర్గంపై కొందరు కాంగ్రెస్ నేతలే భౌతిక దాడికి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ దాడి కేవలం ఇద్దరు నేతల మధ్య గొడవ కాదు. దీని వెనక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ గొడవతో నియోజకవర్గంలో అసలు విషయాలు రచ్చకెక్కాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను, ముఖ్యంగా మధు యాష్కి గౌడ్ లాంటి జాతీయ స్థాయి గుర్తింపున్న నాయకుణ్ణి తొక్కేయాలని సొంత పార్టీలోనే కొందరు కుట్రలు చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిజానికి ఈ కుట్ర ఈ రోజుది కాదు. దీనికి పునాది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పడిందనే ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న మధు యాష్కి గౌడ్ ఓటమి పాలయ్యారు. అప్పట్లో అది ప్రత్యర్థి పార్టీల వ్యూహం అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మధు యాష్కిని ఓడించింది బయటివారు కాదు, సొంత పార్టీకి చెందిన కొందరు లీడర్లే అన్నది టాక్. నియోజకవర్గంలో మధు యాష్కి వ్యతిరేకంగా సొంత పార్టీలోని ఒక వర్గం పనిచేసిందని, ఆయనకు పడాల్సిన ఓట్లను పక్కదారి పట్టించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ కాంగ్రెస్ వాదిగా, బీసీల గొంతుకగా ఉన్న మధు యాష్కి గౌడ్ అసెంబ్లీలో ఉంటే తమకు ఇబ్బందని భావించిన కొందరు ముఖ్య నేతలు స్థానిక నాయకులను ఉసిగొలిపి ఆయన ఓటమికి స్కెచ్ వేశారనే ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మధు యాష్కి ఓటమికి కారణమైన ఆ స్థానిక లీడర్ల వెనక ఎవరున్నారు? దీని వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, ఆయన అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందనే అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది. పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మధు యాష్కి గౌడ్ లాంటి సీనియర్ బీసీ నేత ఎదుగుదలకు బ్రేకులు వేస్తే పార్టీపై పూర్తి పట్టు సాధించవచ్చనే యోచనలో కొందరు నాయకులు ఉన్నారంట. అందుకే బీసీ నేతలను ఒక్కొక్కరిగా సైడ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మధు యాష్కి గౌడ్ను ఓడించింది జక్కిడి శివచరణ్ రెడ్డి, అతడి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నది ఆమె ఆరోపణ. ఇప్పుడు అందరి దృష్టి మధు యాష్కి గౌడ్ పైనే ఉంది. వరుసగా జరుగుతున్న ఈ అవమానాలు, కుట్రలను ఆయన ఎంతకాలం భరిస్తారు? ఇప్పటికే నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట. సొంత పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వారితో కలిసి ప్రయాణం చేయడం సాధ్యమేనా అని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్లోనే కొనసాగుతారా, లేక ఈ కుట్రలను తట్టుకోలేక బయటపడతారా? ఒకవేళ ఆయన కాంగ్రెస్ వీడాలని నిర్ణయించుకుంటే అది తెలంగాణ కాంగ్రెస్కు, ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకుకు పెద్ద దెబ్బ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైకమాండ్ జోక్యం చేసుకొని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందా, లేక మధు యాష్కి తన దారి తాను చూసుకుంటారా అనేది కాలమే సమాధానం చెప్పాలి. చూశారుగా, తెలంగాణ కాంగ్రెస్లో పైన కనిపిస్తున్న ప్రశాంతత వెనక ఎంతటి రాజకీయ తుఫాను దాగి ఉందో. మధు యాష్కి గౌడ్పై జరుగుతున్న ఈ కుట్రల వెనక నిజంగానే ఎవరి హస్తం ఉంది? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.